హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మా సీలేరు నదిలో దొరికిన చిన్న చేపలతో పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి మాకు ఎప్పటి నుంచో చేపలు అడుగుతుంటే వాళ్ళు ఇవాళ చిన్న చేపలు పడ్డాయని తెచ్చి ఇచ్చారండి. మా అత్తయ్య గారు అయితే తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి తెచ్చి ఇచ్చారండి నాకు పులుసు పెట్టమని. ఇప్పుడు ఈ పులుసు ఎలా పెడుతున్నాను ఏంటో చూసేయండి. వచ్చి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నానండి. అవి వేగిపోయిన తర్వాత నేను గరం మసాలా, అల్లం వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లిపాయలను పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ కూడా వేసేసుకొని మాకు కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. అలాగే ఫిష్ మసాలా తెచ్చుకున్నానండి, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు అనేది మన స్పైసెస్ తగ్గినట్టు వేసేసుకోవాలండి. అన్నీ వేసుకొని ఒక్కసేపు మగ్గనివ్వాలి మనం మూత పెట్టేసి. ఇలా మగ్గిన తర్వాత ఏంటంటే మనకి బాగా కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. ఇప్పుడు మూత అనేది తీసుకొని కరివేపాకు వేసుకోవాలండి. చేపల పులుసులో కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు అనేది నేను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసేసుకొని ఇప్పుడే మనం ఉప్పు, కారం అన్నీ కూడా స్పైసెస్ని చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు అనేది వేస్తున్నాను చూడండి. ఒక మరుగు మరిగిన తర్వాత మనం బెండకాయ ముక్కలు మనం ముందుకు కడిగి పెట్టుకుని చేపలను వేసేసుకోవాలండి. చేపల పులుసులో కంపల్సరీగా 1-2 బెండకాయలన్నా వేసుకుంటే పులుసు చాలా బాగుంటుందండి. నాకు అందులో బెండకాయ ముక్కలు అంటేనే చాలా ఇష్టం అండి. ఇప్పుడు చూడండి పులుసు బాగా మరిగిపోయిందండి, చిక్కబడ్డది. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లో రైస్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నాను చూడండి. చేపలను ఏంటంటే మనం ఎక్కువగా కలపకూడదండి, ఫస్ట్ ఒకసారి కలపాలి. అప్పుడైతేనే మనకి చేపలు విడిపోకుండా ఉంటాయి. చూడండి టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగా వచ్చిందండి పులుసు అయితే, చాలా టేస్ట్గా ఉంది. మన స్పీడ్గా కూడా అయిపోయింది రెసిపీ అనేది. నాకైతే బెండకాయ అయితే చాలా బాగా నచ్చుతుందండి చేపల పులుసులు అయితే. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.